డి విన్నర్స్ లో జానులెరీని ట్రోల్ చేసినందుకే ఎవరిని చేసి ఉండరు. ఈ ట్రోలింగ్స్ కి కారణం కొంత ఆమె ప్రవర్తన ఉంటే, ఇంకొంత ఆమె అంటే కిట్టని వాళ్ళు బాగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఆమె ప్రేమ, పెళ్లి, విడాకులు, ఆమె ఇచ్చే ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఆమెను వార్తల్లో ఉండేటట్టు చేస్తుంటాయి. ముఖ్యంగా ఆమె డి విన్నర్ కావడానికి కారణం శేఖర్ మాస్టర్ అనే వాదన బలంగా వినిపిస్తుంది. పర్ఫార్మెన్స్ ఎలా చేసిందనే దాన్ని పక్కన పెట్టేసి శేఖర్ మాస్టర్ కి బాగా నచ్చింది కాబట్టే టైటిల్ ఇచ్చేసారని అప్పట్లో బాగా ట్రోల్స్ చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అప్పట్లో జానులెరీని చూసి శేఖర్ మాస్టర్ జాను 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 అంటూ తెగ మైమరిచిపోవడం కూడా ఈ ట్రోలింగ్స్ కి బలాన్ని ఇచ్చింది. జానులెరీ డీలో ఉన్నప్పుడు శేఖర్ మాస్టర్ పేరు చేతిపై రాసుకుని పర్ఫార్మెన్స్ చేసింది. అలా చేసినందుకే ఆమెని డి విన్నర్ చేశారనే టాక్ ఉంది. దానిపై స్పందించిన జానులెరీ అదేమైనా శేఖర్ మాస్టర్ దా నాకు ఇవ్వడానికి అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. శేఖర్ మాస్టర్ నాకు డి టైటిల్ ఇవ్వడానికి అదేమన్నా అయిందా? డీలో ఆయన ఒక జడ్జ్ మాత్రమే. మేము ఒక స్టోరీ అనుకుని దాని ప్రకారం అలా చేసాం. అయినా పేరు అలా చేతిపై రాసుకుని వీడియో చేసాం. ఆ ఒక్కదానికి టైటిల్ ఇచ్చేస్తారా? ముందు చేసిన పాటలేం చూడకుండా డి వాళ్ళు నాకు టైటిల్ ఇచ్చేసారా? శేఖర్ మాస్టర్ నాకు డి టైటిల్ ఇస్తే మరి డి డైరెక్టర్ ఏమైపోతాడు? డి ఓనర్ ఏమైపోతాడు? అక్కడ ఉన్న మిగిలిన డాన్సర్స్ ఏమంటారు? అలా అనుకునే వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నన్ను చూసి ఓర్వలేకపోతున్నారు. జాను 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 అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. నాకు సినిమాల్లో ఛాన్స్ వస్తే చేస్తాను. రెమ్యూనేషన్ తో సంబంధం లేదు, కానీ అంత కావాలి ఇంత కావాలి అని డిమాండ్ చేయను. తెలంగాణ సినిమాల్లో సాయి పల్లవి చేస్తుంది చూడు, అలా మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తాను. జానులెరీ అంటే పద్ధతికి మారిపోయారు. అసలు ఎక్స్పోజింగ్ చేయదు, టచింగ్ సీన్లు చేయదు. ఇప్పుడైనా చచ్చిపోయే వరకైనా సరే ఎక్స్పోజింగ్ చేయదు. సినిమాల్లో అలాంటి టచింగ్ సీన్లు, ఎక్స్పోజింగ్ సీన్లు చేయమని వస్తే చచ్చినా చేయను. నాకు ఆల్రెడీ ఎక్స్పోజింగ్ చేయాలని, పొట్టి పొట్టి బట్టలు వేసుకోవాలని ఆఫర్లు వచ్చాయి. పొట్టి బట్టలు వేసుకుని ఓ హీరో పక్కన చెయ్యమని ఛాన్స్ వస్తే ₹1,00,00,000 ఇచ్చినా చేయనని చెప్పేస్తాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు చేయను. వాళ్ళు చెప్పినట్టుగా పొట్టి బట్టలు వేసుకుని హీరోయిన్ గా ఎక్స్పోజింగ్ చేస్తే రోజుకి 50,000 వస్తాయి. వేరే పని చేస్తే నెలకి 50,000 వస్తుంటాయి. నేను ఆ పనినే చేసుకుంటా. నాకు డబ్బు అవసరం లేదు. నాకు క్యారెక్టర్ ముఖ్యం. నేను డోలే డోలే సాంగ్ చేసినప్పుడే ఏడ్చాను, ఆ డ్రెస్ వేసుకుని అలా చేసినందుకు. కానీ అలా చేస్తే నా కొడుక్కి నచ్చింది. జానమ్మ అంటూ నన్ను మెచ్చుకున్నాడు. ఆ వీడియో చూసిన తర్వాత నేను ఏమైనా చేయగలను అని అనిపించింది. చాలా సార్లు చూసుకున్నాను ఆ సాంగ్ ని.